మీరు కూడా క్వాంట్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో పార్ట్ 3 ఆల్రెడీ పార్ట్ 1 అండ్ 2 అప్లోడ్ చేసేసాము. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. క్వాంట్ ఏఎంసీ కి యూనిక్ స్టాక్ పికింగ్ ఫ్రేమ్వర్క్ అయిన VLRT గురించి ఈ రోజు క్లియర్ గా డిస్కస్ చేద్దాం. V ఫర్ వాల్యుయేషన్, L ఫర్ లిక్విడిటీ, R ఫర్ రిస్క్ అపెటైట్, T ఫర్ టైమింగ్. ఈ ఫ్రేమ్వర్క్ వల్ల ఎక్కువ స్టాక్స్ ని కొనటం అమ్మటం చేసి మోర్ ఆల్ఫా జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. లాస్ట్ 6 years నుంచి ఇలాగే చేస్తున్నారు. సక్సెస్ కూడా అయ్యారు. అంటే గ్రోత్ ఉందనిపిస్తే వాల్యూషన్ హయ్యర్ లెవెల్లో ఉన్నా కూడా ఈ ఫ్రేమ్వర్క్ లో స్టాక్స్ ని పిక్ చేస్తారు. కానీ వాసవ్ సైగల్ రిజైన్ చేసిన తర్వాత 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ ఫ్రేమ్వర్క్ ప్రాపర్ గా వర్క్ అవ్వలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు క్వాంట్ వాళ్ళు బై అండ్ హోల్డ్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నారు. మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం VLRT ఫ్రేమ్వర్క్ వర్క్ అయ్యేటప్పుడు హోల్డింగ్స్, ఇప్పుడు హోల్డింగ్స్ స్క్రీన్ మీద పెడతాను, మీరు డీటెయిల్ గా అర్థం చేసుకోండి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే వాసవ్ సైగల్ రిజైన్ చేసిన తర్వాత VLRT ఫ్రేమ్వర్క్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఏఎంసీ లో ఉండే ఫండ్స్ అన్ని అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది నా ఉద్దేశం. ఈ 3 వీడియోస్ వల్ల క్వాంట్ ఏఎంసీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఇలాంటి స్మార్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో మై పేజ్. ఈ వీడియోలో సమాచారం కేవలం ఆర్థిక అవగాహన మరియు విద్య కోసం మాత్రమే అందించబడింది. మేము ఇచ్చిన ఉదాహరణలు, సూచనలు లేదా సమాచారం పెట్టుబడి సలహాగా పరిగణించకూడదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్ కి సంబంధించిన దస్తావేజులను జాగ్రత్తగా చదివిన తరువాత మాత్రమే పెట్టుబడి నిర్ణయం తీసుకోండి.